యేసు ప్రభు చెప్పిన మాట వింటున్న వాళ్ళు ఎంతమంది? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు రాత్రి కాలంలో ఇక ఆయన్ని పట్టుకుని వెళ్తారు. అందరూ కూడా బంట్రోతులు సైనికులు అందరూ వచ్చి యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోయే ముందు ఆ రాత్రి కాలంలో శిష్యులతో చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు. ఇప్పుడు మనము ఎవరి వైపు చూడాలి? చర్చి వైపా యేసు వైపా? చెప్పాలి గట్టిగా. మినిస్ట్రీ వైపా యేసు వైపా? మతం వైపా యేసు వైపా? యేసు వైపు చూస్తేనే మనము నిత్య జీవంలోకి వెళతాము. యేసుప్రభు అన్న మాట ఏంటి? నేనే మార్గము అన్నాడు. హల్లెలూయా. నేనే అన్నాడు, నాకు మార్గము తెలుసు అంటలేదు. నేను మీకు మార్గాన్ని బోధిస్తాను అంటలేదు. ఈ భూమి మీద మనల్ని గందరగోళం పట్టించే వాళ్ళు ఉన్నారు చాలామంది. మనల్ని కన్ఫ్యూజన్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. యేసుప్రభు అంటున్న మాట ఏంటి? మీరేం కన్ఫ్యూజన్ అవ్వద్దు, నేనే మార్గము అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుగా. నేను బోధిస్తానంటలేదు, నేనే మార్గాన్ని. మరి ఆయన మార్గం అయితే ఏంటి? ఆయనలో నడవాలి. చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలి, హల్లెలూయా. ఆయనలో నడవాలి, మార్గములో నడవాలి. యేసు నేనే మార్గం అన్నప్పుడు ఇప్పుడు నేను ఎవరిలో నడవాలి? ఇప్పుడు నేను ఆయనలో నడిస్తే ఎక్కడికి వెళ్తాను? నిత్య జీవంలోకి వెళ్తాను. హల్లెలూయా. పొదిలి బస్సు ఎక్కాలి అంటే ఆ బస్సు ఎటు పోవాలి? వేసిన రోడ్డు మీద పోవాలి. హల్లెలూయా. వేసిన రోడ్డు మీద పోతే అది ఎక్కడికి వెళ్ళిద్ది? పొదిలి వెళ్ళిద్ది. ఇప్పుడు నిత్య జీవంకి వెళ్ళాలంటే ఎవరిలో నడవాలి? యేసులో. ఎందుకు నడవాలి? యేసు అన్నాడు, నేనే మార్గాన్ని. ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళడానికి బయలుదేరుతుంటే ఆ అబ్బాయికి డ్రైవర్కి చెప్పాను, అయ్యా ఈ దారిలో పోయా అన్నా. విశాలంగా ఉంది దారిలో పోయా అంటే అతను అంటాడు, అన్నా ఈ దారి కన్నా షార్ట్ కట్ ఒకటి ఉందన్నా అన్నాడు. ఏ కట్ అంట? వద్దులేరా తెలిసిన మార్గంలో పోదాం అంటే, కాదన్నా షార్ట్ కట్లో తొందరగా పోతాం అన్నాడు. వాడిని కొంచెం గట్టిగా చెప్పి, బాబు వద్దులే నాయన షార్ట్ కట్లు ఏమొద్దు, తెలిసిన మార్గంలో పోదాం అనొద్దు. నేను సరేలే షార్ట్ కట్ అంటున్నాడు కదా, తొందరగా పోదాం అంటున్నాడు కదా అనుకున్నా. షార్ట్ కట్ అన్నోడు ఏం చేశాడు? సందులో తిప్పాడు. దేంట్లో? సందులోకి. అంతకుముందేమో చక్కగా 2 రోడ్లు పెద్ద రోడ్లు ఉంటే ఆ రోడ్లో పోయే కారు ఎటు తిరిగింది? ఇప్పుడు సందులోకి తిరిగింది. నేను మనసులో అనుకుంటున్నా, వీడు సందులోకి తిప్పాడు, సందులో ఈ కారు బట్టే అంత స్థలం ఉంటుందా? ఎక్కడైనా ఆగిపోయిద్దా? లేకపోతే మధ్యలో ఏదైనా ఆగిపోయిద్దా? అనుకుంటున్నా. కారు సందులో మధ్యలో దాకా తీసుకెళ్ళంగానే కొంచెం దూరంలో ఏముందో తెలుసా? ఒక టెంట్ వేసి ఉంది. ఏమేసింది? అప్పుడు అంటున్నాడు, అన్నా టెంట్ వేసింది అన్నా అంటున్నాడు. ఒరే వెర్రి బాగులోడా, నేను చెప్తానే ఉన్నానా? వెర్రివాడంటే ఎవరు తెలుసా? తిన్నని మార్గం ఉంటే దాన్ని వద్దని చెప్పి గొంతులు సందులు తిరిగేవాడిని ఏమంటారు? వెర్రోడా అంటారా లేదా? సరే వెనక్కి తిప్పానా? వెనక్క చాలా దూరం అన్నా వెనక్కి. ఇప్పుడు రివర్స్లో పోవాలి అంటే ఎంత పని చేసావురా నువ్వు? నిన్ను నమ్ముకుంటే నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడేసావు? ఇప్పుడు ముందుకెళ్ళలేమో, వెనక్కి ఆపాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ కారుని తీసుకొని నువ్వే రా అని చెప్పి నేను అటుగా ఒక బండి వెళ్తుంటే ఆ బండి ఎక్కి టపామని ముందుకు పోయి అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి నేను మీటింగ్ ప్లేస్కి వెళ్ళా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆడ తర్వాత 1 గంటన్నరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏందిరా 1 గంటన్నర పట్టిందంటే చిన్నగా వచ్చేసరికి 1 గంటన్నర. నీ మాట నమ్మితే నేను మీటింగ్ కూడా ఏమైపోయేవాడిని. ఈ రోజుల్లో మిమ్మల్ని కూడా కన్ఫ్యూజన్ చేసేవాళ్ళు ఉంటారు.
యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము అన్నాడు. నువ్వు ఆయన మార్గములో నడిస్తే డైరెక్ట్గా నిత్య జీవంలోకి వెళ్తావు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. ఆయన మార్గములో వెళ్తే నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. ఎవరు నీకు మాదిరి అంటే యేసే, మదన్ బాబు కాదు. హల్లెలూయా. నాకు కూడా మాదిరి ఎవరు? నాకు కూడా ఎవరు మాదిరి? యేసే. మీకు మాదిరి ఎవరు? యేసే. హల్లెలూయా. మనకందరికీ మాదిరి ఎవరు? యేసు ప్రభు. కాబట్టి ఆయన చూపిన మాదిరిలో నేనేం చేయాలి? నడవాలి. ఆయన మార్గములో నడవాలి, ఆయనలో నడవాలి. ఆయనలో నడిస్తే నేను చక్కగా వెళ్ళిపోతాను నిత్య జీవానికి. ఎందుకనంటే తెలుసా, ఆ నిత్య జీవానికి వెళ్ళే తాళపు చెవి నా యేసయ్య చేతిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి కొట్టాలా. ఏదో కొంతమంది ఏం చేస్తారంటే మాయ మాటలు చెప్తుంటారు. యేసు ప్రభువు నిజంగా కన్యకకు పుట్టాడా? నువ్వు నిరూపించు, అప్పుడు నమ్ముతాను. నువ్వు నమ్మద్దు. ఎవరికి నష్టం? ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్నం వండారు కదా, బియ్యం అన్నంగా ఎట్లా మారాయో నాకు చూపించు అంటే అప్పుడు తింటాను అంటే, నువ్వు తినకపోతే నాకేంటయ్యా? నువ్వు తింటే తిను, లేకపోతే లేదు. బియ్యము అన్నములాగా మెత్తగా ఎట్టయిందంటే నేనేం చెప్పేది? వేసిన విత్తనమేమో ఒకటి, చెట్టు కాయేమో ఇంకొకటి, ఎలాగొచ్చిందో చెప్పు అంటే నేనేం చెప్పేది? తల్లిదండ్రులు తెల్లగా ఉన్నారు, పిల్లవాడు నల్లగా పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే నేనేం చెప్పేది? ఎవరైనా చెప్తారా? ఏమండి, కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పలేము కానీ గ్రహించాలి. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. We have to understand that this is the way. ఇది మార్గము. నా యేసయ్య ఈ భూమి మీద కిరీటాలు పెట్టుకోవడానికి రాలా. నా యేసయ్య ఈ భూమి మీద ఏదో ఒక రాజుగా కూర్చోడానికి, సింహాసనం మీద కూర్చోడానికి రాలా. పిలాతు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు రాజువా అని అడిగితే, నీ రాజ్యము వేరు, చెప్పండి, నీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు. అకుడివైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా అంటున్నాడు. ఆ దొంగ ఏమంటున్నాడు? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. ఏంటి దొంగకింత మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? ఆయన రాజ్యముతో వచ్చేదేంటి? ఆయన మరణానికి వెళ్ళిపోతున్నాడు కదా, ఆయన శిలువ మీద ఉన్నాడు కదా, ఆయన శిలువ మీద మరణానికి అప్పగించబడుతున్నాడు కదా, ఇక 1 గంట 2 గంటల్లో చనిపోబోతున్నాడు కదా, ఆయన మనలాగే చనిపోతాడు కదా. ఇప్పుడేంటి? ఆయన రాజ్యముతో వస్తే ఏంటో అంటే తిరిగి ఆయన వస్తాడా? శిష్యులు కూడా నమ్మలేకపోయారు కానీ కుడివైపున దొంగ నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాల. శిష్యులు కూడా నమ్మలేకపోయారు. తిరిగి మరలా మరణం నుంచి లేస్తాడని శిష్యులు కూడా నమ్మలేకపోయారు కానీ కుడివైపున దొంగ నమ్మేశాడు. హల్లెలూయా. ఏమంటాడు? అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఏంటి ఆ రాజ్యము? పరలోక ప్రార్థనలో చెప్తాం, ఇదిగో నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరడానికి యేసు ప్రభు తన రాజ్యాన్ని తీసుకుని రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ రాజ్య నివాసులు, ఆ రాజ్య సంబంధులు ఎవరంటే యేసు ప్రభు నందు చనిపోయిన వారు. ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయంట? పరదేశులోకి వెళ్ళి నివసిస్తున్నాయంట. పరదేశులో అందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఒకరోజు ఆ రెస్ట్ తీసుకున్నటువంటి యేసునందు విశ్వాసం ఉంచిన వారందరినీ తీసుకొని ఈ భూమి మీద మనుషులు, ఈ భూమి మీద ఈ చట్టాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజకీయాలు, ఈ భూమి మీద ఇవి ఉంటుండగానే
తన రాజ్యమును తీసుకొని ఈ భూమి మీదకి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఏంటి మార్గము? ఏ మార్గంలో ఉన్నాం? యేసు మార్గం అంటే ఏంటి? శాశ్వత కాలము జీవించే మార్గం. అది శాశ్వత కాలం జీవించే మార్గములో నువ్వు నడుస్తున్నావంటే దానికి ఉన్న నిరీక్షణ తెలుసా? ఆయన మనం అనుకుంటాం మనం చనిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ దొంగ ఏమన్నాడు? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఎంతటి మారు మనసు వచ్చేసింది, ఎంతటి పశ్చాత్తాపం వచ్చేసింది, ఎంతటి కనువిప్పుదే కలిగింది, నేత్రాలు వెలిగింపబడ్డాయి. ఎంతమందికి బోధలు చేశాడు యేసు ప్రభు, ఎంతమందికి బోధలు చేశాడు? వేల మంది వచ్చారు యేసు ప్రభు బోధలు వినటానికి. యేసు ప్రభు చెప్తున్న మాటలని ఎంతోమంది విన్నారు. కానీ యేసు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళందరూ లేరంట. ఉన్నది ఇద్దరే, తల్లి అయిన మరియా, సహోదరుడైన యోహాను. ఈ కుడివైపున దొంగ విన్న ఒక్క మాటే ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే మొదటి మాట విన్నాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటే మాట విన్నాడండి, ఒక్కటే మాట. రెండో మాట తెలుసా? యేసు ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు పరదేశులో ఉండు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచు. చాలండి, ఒక్క మాట చాలు. ఆయన మార్గములో నేను వెళ్ళడానికి నాకు ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట నా హృదయంలో పడిందా, ఇక నా జీవితం మార్పు చెందింది అంతే. హల్లెలూయా. ఇక నా జీవితంలో ఏంటి తెలుసా నిరీక్షణ? ఇప్పుడు జీవించే జీవితం కాదు. హల్లెలూయా. ఈ జీవితం అనేది శాశ్వతం కాదు. నా యేసయ్య త్వరలో రాజ్యమును ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేవేల పరిశుద్ధులతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. యేసు ప్రభువుని గురించి కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. కానీ ఆయన వంటి పరిశుద్ధుడు నాకైతే ఎక్కడ దొరకల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వంటి మాటలు మాట్లాడినవాడు, ఆయనలాగా నిత్య జీవం గురించి చెప్పినవాడు, ఆయనలాగా చూపించినవాడు, నేర్పించినవాడు, ఆయన చెప్పడమే కాదు ఆయన బ్రతుకు కూడా, ఆయన జీవితం కూడా ఆయన చెప్పిన మాటలను బట్టే ఉన్నది. అంటే ఆయనే మార్గము అని చెప్పడానికి మనకు చూపించి నేర్పించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం, గట్టి కొట్టాలి. అందుకని నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఎన్నో ఆచారాలు చెప్తుంటారు. ఇదిగో ఇదిగో ఈ ఆచారం చెయ్యి, నీ పిల్లవాడికి బాగుంటుంది. ఈ ఆచారం చెయ్యి, నీ భర్తకు బాగుంటుంది. ఈ ఆచారం చెయ్యి, నీ మంగళసూత్రం కాపాడబడిద్ది. ఈ ఆచారం చెయ్యి, అన్ని రకాల ఆచారాలు చెప్తుంటారు. ఈ అన్ని రకాల ఆచారాల్లో నువ్వు ఎవరిని మర్చిపోవాలని తెలుసా? సాతాను కుయుక్తి. చెప్పండి, ఎవరిని మర్చిపోవాలని? యేసయ్యను మర్చిపోవాలని. సాతాను చేసినటువంటి పని ఏంటి తెలుసా? చుట్టూతూ ఇలాంటి ఆచారాలు పెట్టేశాడు, చుట్టూతూ ఇలాంటి మోసాలు పెట్టేశాడు. ఈ మోసాల్లో, ఆచారాల్లో వీళ్ళ కళ్ళు మూయబడాలి. మనుషుల కళ్ళు మూయబడాలి. నీ బంధువులు ఏమనుకుంటారు, నీ స్నేహితులు ఏమనుకుంటారు, నీ ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు అని అనేకమైన ఆచారాలు పెట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం చేస్తారు కొంతమంది? మన పక్కింటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని మనం కూడా చేద్దామండి అంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏందంట? ఆచారం. ఏ మార్గంలో ఉన్నావు తెలుసా? యేసు అనే మార్గంలో ఉన్నావు. యేసు అనే నామమును పట్టుకొని ఉన్నావు. ప్రార్థన, స్తుతి, ఆరాధన, వాక్య ధ్యానము ఇవి చేయడం ద్వారా నీ ఆత్మ పురికొల్పబడి ఆయన మార్గములో క్రొత్త జీవితంలోకి నువ్వు నడవబోతున్నావు. ఆ విషయాన్ని మరిపించడానికి లోకము శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కానీ సిలువ మీద ఉన్న దొంగ వెంటనే గుర్తించాడు, వెంటనే తన మనసును యేసుకు అప్పగించాడు. యేసు ప్రభు అన్నాడు, నిశ్చయముగా నువ్వు ఇప్పుడు నాతో కూడా పరదేశంలో ఉందువు. హల్లెలూయా. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారండి? పాస్టర్ గారు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మార్గం అన్నాడు. మొదటి మాట ఏంది? ఆయన నేనే మార్గం. రెండో మాట ఏమన్నాడు? నేనే
సత్యము, నేనే సత్యము. పాపము చేత బంధించబడి ఉన్నాం మనం. ఆలోచనల్లో పాపం, మాటల్లో పాపం, క్రియలలో పాపం, పాపిష్టి బ్రతుకులైపోయినాయి మనుషుల జీవితాలు. ఈ మధ్య ఏమంటున్నారు తెలుసా? విశ్వాసంలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తే ఏం కాదులే, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, పాపం చేస్తే ఏమైంది, పాపం చేస్తే ఏందంట అంటున్నారు. కానీ అయ్యో, నా యేసయ్య సత్యమై ఉన్నాడు, నేను కూడా సత్యమై ఉండాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుని స్తోత్రం. వదిలిపెడతా, నేను ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టేస్తాను, అక్రమ సంబంధాన్ని వదిలిపెట్టేస్తాను. నా యేసయ్య నా పాపములను తీసివేయడానికి ఎంతగా భారాన్ని భరించాడు, ఎంతగా శాపాన్ని ఆయన భరించాడు. ఇంకా నేను ఆ గాయాలను పెద్ద చేస్తానా? ఇంకా నేను ఆయన చేతుల్లో సిలువలు కొడతానా? యేసుప్రభు వచ్చి ఒకవేళ ఇప్పుడే కానీ సిలువ వేయబడి, బిడ్డలారా నాకు సిలువ వేయండి అంటే ఎంతమంది చీలలు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరైనా చేతులు వస్తాయా కొట్టడానికి? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి రావు చేతులు. ఆయన సిలువ కొట్టడానికి ఎవరికి రావు చేతులు. కానీ యేసుప్రభు అంటున్న మాటను తెలుసా? నువ్వు కానీ తిరిగి మరలా పాపానికి వెళ్ళావా, ఆ రోజు సిలువ వేసిన వాళ్ళల్లో నువ్వు కూడా ఒకడివే అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తిరిగి మరలా నువ్వు కానీ అక్రమ సంబంధాలకు వెళ్ళావా, తిరిగి మరలా ఎవరి మీద పగతో ద్వేషంతో హత్య చేయించాలి, లేకపోతే ఇంకా పన్నాగాలు పన్నావా, లేకపోతే ఇంకా ఏదో ప్లాన్లు చేసి ఇంకా లోకములో ఉండేటువంటి ఆలోచనలు, దుష్టుడి ఆలోచన చొప్పున నడిచావా? దుష్టుడు దుష్టుడు దుష్టుడు. బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు చంపు అని కానీ, బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు అక్రమ సంబంధం పెట్టుకో అని కానీ, బైబిల్లో ఎక్కడ కూడా నీవు మోసం చెయ్యి, ఏమార్చు అని కానీ ఎక్కడ లేదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ లేదు. ఒకవేళ అలాంటి బోధ ఎవరైనా చేస్తే జాగ్రత్త, అలాంటి బోధ చేసేవాళ్ళు. ఒకవేళ అలాంటి జీవితం ఎవరైనా కలిగి ఉంటే వాళ్ళకు దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఆత్మ మీ మీద కూడా వస్తుంది. త్వరపడి ఎవరి చేతంటే వారి చేత మీరు మీ నెత్తి మీద చెయ్యి పెట్టించుకున్నారా? ఒకవేళ వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటే వాళ్ళల్లో ఉన్న స్పిరిట్ మీ మీదకి వచ్చి మీ కుటుంబం కూడా ఏమైపోద్ది? అటువంటి స్పిరిట్లోకి వెళ్ళిపోద్ది. అందుకని నీ సేవకుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో అన్ను పరీక్షించి సరైన స్థితిలో ఉంటేనే నీ తల మీద చేయి పెట్టించుకోవాలి. సత్యమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో పాపము లేదు. ఆయన అంటున్న మాట, నాలో పాపము ఉన్నదని ఎవరు నిరూపించగలరు? హల్లెలూయా. ఈరోజు నిలబడి ఇలాగ ప్రకటిస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈయన పరిశుద్ధత గురించి ప్రకటిస్తున్నాడయ్యా, ఈయన పరిశుద్ధత గురించి ప్రకటిస్తే మనల్ని అందరూ ఏమనుకుంటారు, కాబట్టి ఈయన మీద కూడా మనం నిందలు వేద్దాం. ఈ సేవకుడు కూడా మీద ఏం చేస్తాం? నిందలు వేద్దాం. బైబిల్ గ్రంథం అంటుంది, మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకండి. గట్టిగా చప్పడగొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. మనుషులు పెట్టే నిందలకు భయపడవద్దు. పెడతారు నిందలు. ఎందుకు పెడతారు నిందలు? నిందలు ఎందుకు పెడతారండి? వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నిజం మాట్లాడే వారి మీద నిందలు వేస్తారు. యేసు ప్రభు నిజం మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు దయ్యములు వెలగొడుతున్నాడు. యేసు ప్రభు రోగములు స్వస్థపరుస్తున్నాడు. పరిసయ్యులు అంటున్నారు, యేసు ప్రభుకు దయ్యం పట్టింది అంటున్నారు. ఏమని నింద వేశారు? యేసు ప్రభుకు దయ్యం పట్టింది అని. ఈరోజు చాలా మంది ఏంటో తెలుసా, సత్యములో నిలబడుతున్న వారిని ఎలాగైనా భ్రష్టులను చేయడానికి వారి మీద నిందలు వేస్తారు. ఈరోజు దేవుని బిడ్డ, నీ యొక్క గురి ఏంటో తెలుసా? సత్యమందు నిలబడాలి. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం రాయబడిన మాట చదవండి. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే
చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు దేవుణ్ణి చూడలా. ఇప్పుడు ఎవరిని చూస్తే దేవుణ్ణి చూసినట్టంట? యేసును చూస్తే దేవుణ్ణి చూసినట్టంట. చప్పట కొట్టండి గట్టిగా, హల్లెలూయా. యేసు ఎవరంట? అద్వితీయ కుమారుడు, తండ్రిలో భాగమైన వాడు. తండ్రియు కుమారుడు వేరు కాదు. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని అనుకోలేదు, కానీ మన కోసం ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? మార్గము తప్పి తిరుగుతున్నటువంటి భక్తిహీనులు, మార్గము తప్పి తిరుగుతున్నటువంటి సత్యహీనులు, మార్గము తప్పి తిరుగుతున్నటువంటి పాపాన్ని ప్రేమిస్తున్నటువంటి ఈ ప్రపంచానికి దేవుని ప్రేమను బయలుపరచడానికి వచ్చిన సత్యస్వరూపి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిజం చెప్పుకుందామా అనంటే ఒక్కోసారి నిజం చెప్పడానికి మనం ఏమనుకుంటాం? అమ్మో చెప్పలేమయ్యా నిజం అని అంటాం. కానీ అందుకని యేసయ్య అన్నాడు, నేనే నిజాన్ని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు నిజం మాట్లాడలేకపోతున్నావు, కానీ యేసయ్య అంటున్నాడు, నేనే నిజాన్ని. ఇప్పుడు నువ్వు ఆయనలో ఉంటే ఆయన ఆ సత్యాన్ని, ఆ నిజాన్ని నువ్వు ఒప్పుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సత్యమైన యేసుని ఒప్పుకుంటావు. నువ్వు ఎప్పుడైతే సత్యమైన యేసుని ఒప్పుకున్నావో నీ ఆత్మ రక్షించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. సత్యము ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అపవాది తంత్రముల నుండి, సాతాను యొక్క కట్ల నుండి నిన్ను విడిపిస్తుంది. చాలామంది చీకటి కట్లతో, చీకటి బంధకాలతో నింపబడి ఉంటారు. చీకటి బంధకాలతో నింపబడి ఉంటారు. చాలామంది వారి జీవితాల్లో చీకటి బంధకాలతో నింపబడి ఉంటారు. ఇక్కడికి రావడంతో ప్రార్థన చేస్తుంటే టపామని కింద పడతారు. పడినప్పుడు ఏంటో తెలుసా? ఆ దెయ్యం ఏం చేస్తుంది? వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఏం చేసింది? ఆ దెయ్యం వాళ్ళని పట్టి ఉంది. పట్టి ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ దెయ్యము చెప్పినట్టుగా చేస్తున్నారు. ఆ దెయ్యం ఏం చెప్తుంది? అసూయపడు అంటుంది, కోపపడు అంటుంది, పగబెట్టుకో అంటుంది. లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం, వేషధారణ. యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు స్వతంత్రుడు అవ్వాలి. నువ్వు సత్యమని నిలబడ్డావు. సాతాను చేత బంధింపబడకూడదు, సాతాను చేత విడిపించబడాలి. విడుదల పొందాలంటే నువ్వు సత్యమైన యేసులో నిలబడాలి. ఆయన ఇచ్చేటువంటి ఆ సత్యం ఏంటో తెలుసా? నిన్ను స్వతంత్రుడిగా చేస్తుందనే విషయం. అలా స్వతంత్రుడిగా అయితేనే నువ్వు ముందుకు కొనసాగగలుగుతావు. హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం నిలబడగలుగుతావు. నువ్వు దేవుని యొక్క మాటలకి చెవి ఒగ్గుతావు. నీవు దేవుడి మాటలకు చెవి ఒగ్గట్లేదంటే సాతాను ఏం చేస్తున్నాడు? నిన్ను వెనకకు లాగుతున్నాడు. కాబట్టి సత్యమందు నిలిచి నువ్వు ఎప్పుడైతే ఉంటావో సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేసి ఆయన ప్రతిష్ఠించి నిన్ను నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో మాట అన్నాడు, నేనే జీవాన్ని. హల్లెలూయా. చాలామంది యువకులు అనుకుంటారు, మాకు మంచి శక్తి ఉంది, మనం ఏదైనా సంపాదించగలం, మనం ఏదైనా చేయగలం అనుకుంటారు. 20 ఏళ్ళప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎంత సంపాదించి ఖర్చు పెట్టేస్తుంటారు. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు ఖర్చు పెట్టేస్తుంటారు. కరెక్ట్గా 35 దాటంగానే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. 20 ఏళ్ళు ఉన్నప్పుడు హుషారు 35 తర్వాత ఉండదు. అనారోగ్యాలు వస్తుంటాయి, బాధ్యతలు పెరుగుతుంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి. 20 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కదా, 35 ఏళ్ళ తర్వాత వాళ్ళు కూర్చొని ఆలోచిస్తుంటారు. ఏమని తెలుసా? ఆ రోజు నేను ఆ దుబారా ఖర్చు చేయకపోయి ఉంటే బాగుండేది, ఆ రోజు నేను చాలా డబ్బుని వృధాగా ఖర్చు పెట్టాను, అది నేను దాచి ఉంటే బాగుండేది. చాలామంది వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనకున్న జీవితాన్ని బట్టి బాధపడతా ఉంటారు.
25 ఏళ్ళప్పుడు కొంచెం నేను కానీ బాగా ఉండుంటే, ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ఆ రోజు ఒక స్థలం కొనుక్కొని ఉంటే ఈరోజు నేను ఇంత బాధపడేవాడిని కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకో అలాగ ముందు ఒక ఆలోచన ఉంది, తర్వాత ఇంకొక ఆలోచన ఉంది. అంటే అతని జీవము పాడైపోయింది. అతని మనసు వ్యర్థత సోకింది. అతని మనసుకి ఏం సోకింది? వ్యర్థత. ఆ వ్యర్థత ఎప్పుడైతే సోకిద్దో అతడు వ్యర్థమైన వాటిని అన్నిటినీ కూడా ఇష్టపడతా ఉంటాడు. సిగరెట్ బొమ్మ, సిగరెట్ మీద ఏముంటుంది? క్యాన్సర్ వచ్చినట్టుగా లేకపోతే అంతా ఉంటుంది కదా, కనబడుతూనే ఉంటుంది. కనబడినా కూడా అతని మనసుకు వ్యర్థత సోకింది కాబట్టి అది కనబడినా దాన్నే కావాలంటాడు. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? రోడ్డు మీద ఎవరో పరాయి పురుషుడు, పరాయి స్త్రీ వెళ్తుంటే రేడియోల్లో, టీవీల్లో అన్నిట్లో చెప్తా ఉన్నారు, జాగ్రత్త అయ్యా, పరాయి స్త్రీ జోలికి వెళ్ళకండి, పరాయి పురుషుడి జోలికి వెళ్ళకండి, మరణకరమైన రోగం వస్తుందని చెప్పి చెప్తూనే ఉంటారు. కానీ వీళ్ళ మనసుకు ఏం సోకిందంట? వ్యర్థత సోకింది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఆ వ్యర్థమైనటువంటి ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఏమైపోతున్నారు? హాస్పిటల్ పాలైపోతున్నారు, మరణకరమైన రోగంలో పడిపోతున్నారు, శరీరం అంతా చిక్కిపోతుంది, పురుగులు లోపల శరీరంలో ఉన్న రక్తాన్ని పురుగులు ఏం చేస్తున్నాయి? పీల్చేస్తున్నాయి. పీల్చేసి హైదరాబాదులో మేము పరిచర్యకని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంటికి ప్రేయర్కి పిలిస్తే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ పక్కన ఒక అతన్ని మంచములో చాపలో చుట్టి ఆ చెట్టు కింద పడేశారు. చాపలో చుట్టి అతను కొన ఊపిరితో ఉన్నట్టుగా అంటున్నాడు. వయసు ఏమన్నా 60 ఏళ్ళు అంటే కాదు, 35 ఏళ్ళు. భార్యకి ఎంత వయసు ఉంటుంది? 32 ఏళ్ళు. ఎందుకట్లా మూలుగుతున్నాడు అని చెప్పి నేను అడిగితే ఆ భార్య అంటుంది, అతనికి ఎయిడ్స్ వచ్చింది. ఏమొచ్చిందంట? ఇతను ఇంట్లో ఉంచుకోవడం కూడా నాకు అలగాలేదు, అందుకని తీసుకెళ్ళి చెట్టు కింద పడేశాను. భర్తని లేకపోతే భార్య భర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నది దేవుడి యొక్క చిత్తములోకి రావడానికి, దేవుడిలో వాళ్ళు వర్ధిల్లడానికి, వాళ్ళు ఫలించడానికి, వారికి పిల్లలు కలిగి ఆ కుటుంబం అంతా ఒక జీవము కలిగిన కుటుంబముగా ఉండడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. జీవం పోయింది, భర్త మీద భార్యకి ప్రేమ పోయింది, ఆ కుటుంబం అంతా ఒక నరకంలాగా మారిపోయింది. ఆ కుటుంబం అంతా జీవపు తలంపులు లేవు, వారంతా కూడా అస్తవ్యస్తమైపోయారు, కుటుంబం చెదిరిపోయింది, మనసుకు వ్యర్థత సోకింది. అలాంటి మనసుకు వ్యర్థత సోకినప్పుడు, ఆ తలంపులు పాడైపోయినప్పుడు వారు యేసు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంత మాత్రము కూడా దేవుని మందిరానికి రారు, దూరంగా ఉంటుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు జీవములో లేరు, జీవ మార్గములో లేరు, సత్య మార్గములో లేరు, యేసు మార్గములో లేరు. వారు లోకములోను పాపములోను వ్యర్థమైన మనసుతో ఈడబడుతూ జీవాన్ని పాడు చేసుకునే మార్గంలో ఉంటున్నారు. అటువంటి కుటుంబాలను చూసినప్పుడు అనిపిస్తుంది, వీరి మనస్సు మారితే ఎంత బాగుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరి మనస్సు మారితే ఎంత బాగుండు, వీరు యేసును తెలుసుకుంటే ఎంత బాగుండు, వీరి కుటుంబంలో సంతోషం అంటే ఏందో, సమాధానం అంటే ఏంటో, దేవుడి మందిరంలో ఉన్న ఆనందం ఏంటో వీళ్ళు రుచి చూస్తే బాగుండు. ఎంత బాగుండేది అలా రుచి చూస్తుంటే. అయ్యో, సాతాను ఈడ్చుకెళ్ళినటువంటి ఆ తలంపుల్లో ఈడ్చుకెళ్ళిపోయాడు. వీళ్ళు పట్టబడ్డారు, వీళ్ళు బంధించబడ్డారు, వీళ్ళు పాడైపోయారే. ఆ తర్వాత అతను ఏడుస్తున్నాడు, అతను కన్నీరు పెడుతున్నాడు, ఆ చెట్టు కింద బాధపడుతున్నాడు, ఆ చెట్టు కింద ఏడుస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి.
జీవాన్ని కలిగి, జీవాన్ని పట్టుకొని జీవపు తలంపులు కలిగి మనం ఉంటాము. హల్లెలూయా. జీవపు తలంపుల్లో మనం ఎప్పుడైతే నింపబడతామో, యేసు అనే మార్గములో ఎప్పుడైతే మనం నడుస్తామో, సత్యాన్ని పట్టుకొని ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా యేసేనా రక్షకుడు అని నమ్ముతామో, ఆయన చేతిలో తాళపు చెవి ఉన్నది. హల్లెలూయా. రోగానికి తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. పాపాన్ని నుంచి విడిపించడానికి తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. కుటుంబంలో సమృద్ధి రావడానికి తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. ఆఖరికి మరణము నుండి తప్పించి పరదేశు అనే స్థలములోకి తీసుకువెళ్ళడానికి కూడా తాళపు చెవి ఆయన దగ్గరే ఉన్నది. గట్టిగా చెప్పండి, కొడి గట్టిగా దేవుడి మహిమ పొందుదాం. ఆ పరదేశుకు వెళ్ళడానికి నీవు యేసు అనే మార్గము గుండా వెళ్తే ఆయన తలుపు తెరిచి ఆయన అంటున్నాడు, నేనే ద్వారమును, నేనే గొర్రెల ద్వారమును అంటున్నాడు. గట్టిగా చెప్పండి, కొడి గట్టిగా దేవుడి మహిమ గట్టి కొట్టాలి. హల్లెలూయా. నువ్వు ఇంక ఏ మార్గములో వెళ్ళినా కూడా నువ్వు ఆ స్థలంలోకి చేరలేవు. హల్లెలూయా. ఆయన బోల్డ్గా చెప్పేశాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీవు ఏంటి ఇంత గట్టిగా చెప్తున్నాడు యేసు ప్రభు అన్నా, ఆయన చెప్పేశాడు ఏమని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. హల్లెలూయా. నా ద్వారా తప్ప. ఈరోజు నువ్వు యేసు ద్వారా తప్ప నీ జీవితములో, సత్యములో, నీ జీవితములో, జీవములో, నీ జీవితములో నిత్య జీవంలోకి ప్రవేశించలేవనే సత్యాన్ని ఈ మనందరము తెలుసుకున్నప్పుడు నిశ్చయముగా మనము ఆయన సన్నిధిలో ఉందుముగాక. ఆమేన్. ఒకవేళ ఎవరైనా కూడా దీనికి అర్థం చెప్పు, ఇది ఏందో నేర్పించండి, మాకు అవసరం లేదు, మేము పట్టుకున్నది యేసుక్రీస్తుని. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. మనల్ని అనుమానాల్లోకి, సందేహాల్లోకి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా మా యేసు ప్రభుని మేము పట్టుకున్నాం, మా యేసు ప్రభువే మాకు మాదిరి. గట్టిగా చెప్పడగొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. లోకములోకి ఈడ్చుకెళ్ళిపోయే ఎన్ని మాటలున్నా అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మనకు ఎవరి మాటలంట, యేసు మాటలతో మనకు నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, ఆయన మార్గములోను నడవాలి, సత్యాన్ని పట్టుకోవాలి, జీవపు తలంపులు కలిగి ఉండాలి. నిత్య జీవానికి వారసులమై ఆయనతో కూడా రాజ్యము చేయడానికి మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్.